హలో మా వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంపరర్ ప్రైమ్. ఇదే నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్న వీడియో, సో కొంచెం మాట్లాడతాను నర్వస్గానే ఉంది. బట్ వీలైనంత వరకు మంచిగా మాట్లాడతాను, ట్రై చేస్తాను. ఇవాళ వీడియో వచ్చేసి నారుటో చాప్టర్ 2 కొలాబరేషన్లో ఉన్న బండిల్స్కి అయితే స్పిన్ చేయబోతున్నాం. నా దగ్గర ఆల్రెడీ 1000 డైమండ్స్ ఉన్నాయి. ఇంకో 2000 ఆర్ 2500 డైమండ్స్ టాప్అప్ చేసి స్పిన్ చేద్దాం. అండ్ ఆల్సో ఈ వీడియోకి 100 లైక్స్ టార్గెట్ పెడుతున్నాను. ఈ టార్గెట్ కంప్లీట్ చేస్తే నెక్స్ట్ వీడియో నేను గివ్ అవే గురించి చేస్తాను. 100 లైక్స్ అంటే కొంచెం పెద్ద టార్గెటే, బట్ నాట్ ఎ బిగ్ డీల్. మీరు ఆ 100 లైక్స్ టార్గెట్ని కంప్లీట్ చేస్తారని అనుకుంటున్నాను. నాకైతే ఈ నారుటో చాప్టర్ 2 ఈవెంట్ అంత వర్త్ అనిపించట్లేదు. ఆ బండిల్స్ అంత వర్త్ అనిపించట్లేదు. బట్ నేను ఎందుకు స్పిన్ చేస్తున్నానంటే 4 బండిల్స్ ఓన్ చేసుకున్న వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా సుజానో సమ్మనింగ్ అమౌంట్ ఇస్తున్నారు కదా, ఆ అమౌంట్ నాకు బాగా నచ్చింది. సో ఆ అమౌంట్ కోసమే స్పిన్ చేస్తున్నాను. నా దగ్గర ఆల్రెడీ 2 బండిల్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఒరచిమారు, ఇది ఫ్రీగా ఇచ్చారు, అది మీ అందరికీ తెలుసు. అండ్ మినాటో బండిల్ వచ్చేసి మొన్న మిస్టరీ షాప్లో నాకు అరౌండ్ 1000 డైమండ్స్కి వస్తే నేను స్పిన్ చేశాను అనమాట. సో ఇంకా 2 బండిల్స్ మాత్రమే స్పిన్ చేయాలి. ఆ స్పిన్ చేస్తే నాకు ఆ 2 బండిల్స్ వచ్చేస్తే ఆ అమౌంట్ వస్తుంది అని చెప్పి మాత్రమే నేను స్పిన్ చేస్తున్నాను. అండ్ నా దగ్గర మార్నింగ్ 930 డైమండ్స్ దాకా ఉండాలి. బట్ నేను ఈవెంట్స్కి స్పిన్ చేయాలని చెప్పి 5 వీక్లీ మెంబర్షిప్స్ పర్చేస్ చేశాను అనమాట. 5 వీక్లీ మెంబర్షిప్స్ వచ్చేసి 1000 డైమండ్స్ దాకా క్లెయిమ్ అయినాయి. సో ఆ 1000 డైమండ్స్ యాడ్ అయ్యేపాటికి 1974 డైమండ్స్ ఉన్నాయి. ఈ డైమండ్స్ కూడా సరిపోవు ఈ ఈవెంట్స్కి తిప్పాలంటే. నియర్లీ ఇంకో 2 ఈవెంట్స్కి తిప్పాలి, 2-3 ఈవెంట్స్కి తిప్పాలి నేను. సో సరిపోవు కాబట్టి నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ టాప్అప్ ఈవెంట్ ఉంది కదా, ఈ టాప్అప్ ఈవెంట్ చాలా వర్త్ బ్రో, రియల్లీ చెప్తున్నా కదా, చాలా వర్త్. ఏంటంటే 300 డైమండ్స్కి ఈ అమౌంట్ వస్తుంది. ఈ అమౌంట్ కూడా చాలా బాగుంది. అండ్ ఆల్సో 1000 డైమండ్స్ టాప్అప్ చేసినందుకు ఈ యొక్క 5 క్రేట్స్, ఇది ఒక 2 క్రేట్స్, ఇది ఒక 1 క్రేట్, టోటల్ 8 క్రేట్స్ వస్తుంది. ఒక్కొక్క క్రేట్లో మినిమం 40 డైమండ్స్ లెక్కేసుకున్న 8 క్రేట్స్కి వచ్చేసి 320 డైమండ్స్ దాకా క్లెయిమ్ అవుతాయి. ఎక్స్ట్రా 1000 డైమండ్స్ టాప్ చేసినందుకు ఇంకా 320 ఎక్స్ట్రా క్లెయిమ్ అవుతాయి. ఇంకా మన లక్ బాగుంటే ఇంకా ఎక్కువ వస్తుంది. బట్ మన లక్ బాగోదు, అది నాకు తెలుసు. సో లెట్స్ సీ, ఈ టాప్అప్ ఈవెంట్ చేసేసుకుని వచ్చేద్దాం. మళ్ళీ ఈ డైమండ్స్తో స్పిన్ చేసుకోవచ్చు. సో నేను ఈ టాప్అప్ ఈవెంట్ చేసేసాను. 1000 డైమండ్స్ క్లెయిమ్ అయిపోయినాయి. అండ్ ఆల్సో మోర్ దెన్ 1000 క్లెయిమ్ అయినాయి. సో ఈవెంట్లో క్రేట్స్ ఓపెన్ చేద్దాం. ఫస్ట్ క్రేట్లో 50 డైమండ్స్ వచ్చినాయి, నైస్. సెకండ్ అమౌంట్ కదా, అమౌంట్ ఓకే. అండ్ వావ్, 2 క్రేట్స్లో 110 డైమండ్స్ అంటే వర్త్ బ్రో, రియల్లీ. ఇంకో 5 క్రేట్స్ ఉన్నాయి. ఈ 5 క్రేట్స్లో ఎన్ని వస్తాయో చూద్దాం, లెట్స్ సీ. ఈ 5 క్రేట్స్లో 300 డైమండ్స్ వచ్చినాయి అంటే నాకు నియర్లీ 500 డైమండ్స్ దాకా వచ్చినాయి బ్రో. ఇప్పుడు నియర్లీ 500 డైమండ్స్ వచ్చినాయి ఈ క్రేట్స్ వల్ల. సో నా దగ్గర ఇప్పుడు 3500 డైమండ్స్ దాకా ఉన్నాయి. 6 డైమండ్స్ లెస్ అనుకో, 3500 డైమండ్స్ ఉన్నాయి. సో ఈ 3500 డైమండ్స్తో ఈవెంట్స్కి స్పిన్ చేద్దాం. సో లెట్స్ గో. నేను ఇప్పటి వరకు నారుటో ఈవెంట్లో ఒక్కదానికి కూడా 45 డైమండ్స్ స్పిన్ చేయలేదు. సో ఒబిటో రింగ్లో ఉన్నాయి 45 డైమండ్స్ స్పిన్, మదరా రింగ్లో 45 డైమండ్స్ స్పిన్ ఉంది, పెయిన్ రింగ్లో ఉంది, ఉచిహా లెగసీ MP40 రింగ్లో కూడా 45 డైమండ్స్ స్పిన్ ఉంది. సో ఇప్పుడు నా ప్లాన్ ఏంటంటే నేను ఈ ఉన్న డైమండ్స్ అన్ని స్పిన్ చేసేలోపు నాకు ఏదైనా బండిల్ ఫ్రీగా తగిలితే తప్ప టోకెన్స్తో తీయటం అంటే అది అవ్వదు. ఎందుకంటే చాలా టోకెన్స్ కావాలి, 450 టోకెన్స్ కావాలి. నా ప్లాన్ ఏంటంటే మదరా బండిల్ను పెయిన్ బండిల్ తీయాలనుకుంటున్నా. పెయిన్ బండిల్ వచ్చేసి 200 టోకెన్స్, మదరా బండిల్ వచ్చేసి 250 టోకెన్స్. సో 450 టోకెన్స్ కావాలి. 450 టోకెన్స్ 3500లో మ్యాక్సిమం అవ్వవు. సో నా దగ్గర 75 టోకెన్స్ ఉన్నాయి కాబట్టి లక్ ప్రకారం ఏదైనా బండిల్ తగిలితే ఓకే, లేదంటే మ్యాక్సిమం డైమండ్స్ అన్ని దొబ్బేస్తాడు ఫ్రీ ఫైర్డ్. సో లెట్స్ గో, ఇంకా స్పిన్ చేసేద్దాం. 45 డైమండ్స్ స్పిన్ ఒకటి వేయబోతున్నాను. ఓబిటో రింగ్లో వేద్దాం ఫస్ట్. లక్ ఏమైనా ఉంటే ఫస్ట్ స్పిన్లోనే తగలొచ్చు. భయ్యా ఇది మరీ దారుణం భయ్యా, ఒక్కొక్క టోకెన్ ఏంటి భయ్యా, నువ్వు డైమండ్లు దొబ్బేస్తున్నావు భయ్యా. కొంచెం చూసి ఇవ్వు, టోకెన్లు అయినా ఇవ్వు. నువ్వు బండిలు ఇవ్వవు అని తెలుసు, కొంచెం టోకెన్లు అయినా ఇవ్వు. ఫస్ట్ MP40 దాంట్లో వేద్దాం. నాకు ఈ MP40 అంత నచ్చలేదు. ఇది గ్రాండ్ ప్రైజ్ తగిలితే ఎవడేం చేయలేడు, ఇంకా లక్ అంతా దీనికి వెళ్ళిపోద్ది. ఓకే పర్లేదు, 8 టోకెన్స్ అంటే పర్లేదు అన్నట్టే. నెక్స్ట్ పెయిన్ రింగ్. పెయిన్ బండిల్ చాలా బాగుంది బ్రో, లిటరల్లీ పెయిన్ బండిల్ చాలా బాగుంది. షర్ట్ మాత్రం ఓపీ ఉంది, మిగతా ఏం బాగాలేదులే కానీ షర్ట్ మాత్రం ఓపీ.
ఇలాంటివి మాత్రం తగలకూడదు. ఇలా లూట్ బాక్స్ లాంటివి తగిలితే ఇంకా ఉన్న లక్ అంతా వాటిపోతే బండిల్ తగలదు ఫస్ట్. సో పెయిన్ బండిల్ తగిలితే బాగుండు, ఇంకా ఎక్కువ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. 45 డ్యామేజ్ స్పిన్ చేసాము. పర్లేదు, 9 టోకెన్స్ ఇచ్చాడంటే వర్తే, పర్లేదు. ఇప్పుడు మదర్ రింగ్లో తిప్పబోతున్నా 45 డైమండ్స్ది. ఈ 45 డైమండ్స్లో ఫస్ట్ ఈ బండిల్ వచ్చేస్తే బాగుండు. నాకు ఈ అమౌంట్ కూడా చాలా నచ్చింది, ఫైర్ బాల్ జుట్సు అమౌంట్. బట్ బండిల్ తగిలేస్తే చాలా బెటర్, ఎందుకంటే పెయిన్ ఈవెంట్కి ఇంకొక 200 టోకెన్స్ ఎక్స్చేంజ్ చేసేసుకోవచ్చు పెయిన్ బండిల్. సో దీంట్లోనే స్పిన్ చేద్దాం. 45 డైమండ్ స్పిన్లో ఏమొస్తుందో చూద్దాం. 9 టోకెన్స్ బ్రో, పర్లేదు. ఇప్పుడు ఇంకా నా దగ్గర 3300 డైమండ్స్ ఉన్నాయి. 45 డైమండ్ స్పిన్లు అన్నీ అయిపోయినాయి. నేను ఈ మదరా ఈవెంట్లోనే స్పిన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎందుకంటే దీంట్లో 3 గ్రాండ్ ప్రైజెస్ ఉన్నాయి. 3 గ్రాండ్ ప్రైజెస్ తగలకపోయినా ఆ టోకెన్స్ అయినా తగులుతాయి, ఓకేనా? సో అందుకే నేను దీంట్లో స్పిన్ చేద్దాం అనుకుంటున్నా. ఇది కొంచెం బెటర్ అనిపిస్తుంది. వీటిలో ఏదో గ్రాండ్ ప్రైజ్ తగిలితే చాలు. ఇంకా ఒక 1500 డైమండ్స్ వచ్చే వరకు, లేదంటే 2000 డైమండ్స్ వచ్చే వరకు దీంట్లో స్పిన్ చేద్దాం. అసలు లక్కే లేకపోతే ఇంకా పెయిన్ ఈవెంట్కి వెళ్ళిపోదాం. సో దీంట్లో స్పిన్ చేసేద్దాం, ఒక 90 డైమండ్ స్పిన్. భయ్య టోకెన్లు కూడా సరిగ్గా ఇవ్వట్లే. 7 టోకెన్స్ అంటే చాలా తక్కువ. డోంట్ రిమైండ్ మీ అగైన్. ఇంకా మనం రిచ్ కిడ్స్, ఇంకా తిప్పేద్దాం ఇలాగా. ఒక్కొక్క టోకెన్ అంటే ఏంటి బ్రో, అసలు ఏంటిది ఇంత దారుణమా? డైమండ్ అసలు దొబ్బేస్తున్నాడు అప్పలంగా. 8 టోకెన్స్ పర్లేదు బ్రో. అసలు నువ్వు 8 టోకెన్స్ కంటే తక్కువ ఇవ్వమా బ్రో, మండి పోతుంది అసలు. నీకు దండం పెడతారా బాబు, ఫ్రీ ఫైర్ బాబు. పర్లేదు, 10 టోకెన్స్ బ్రో. ఒక్కసారైనా 15 టోకెన్స్ తగులుతాయేమో చూద్దాం, ఆగండి. 6 టోకెన్స్. దరిద్రం, ఇదంతా దరిద్రం, తప్పదు ఇంకా. ఈ దరిద్రాన్ని భరించాలి. అయ్యా 5 టోకెన్స్ అంట బ్రో, అసలు మరీ దారుణం ఇది. అసలు నాకు 1 బండిల్ అయినా, ఒక బండిల్ వచ్చిద్దేమో, ఇంకో బండిల్ కూడా ఎక్స్చేంజ్ చేస్తానికి కూడా సరిపోవేమో. 3500 డైమండ్స్ ఖర్చు పెట్టేసిన 2 బండిల్స్ రావేమో నాకు. పర్లేదు, 10 టోకెన్స్ వచ్చినాయి. అందరూ ఏదో అంటారు కదా, స్కిప్ చేస్తే వస్తుంది అని. సో లెట్స్ చేద్దాం. ఓకే, 15 టోకెన్స్ వచ్చినాయి బ్రో, పర్లేదు. 15 టోకెన్స్ అంటే స్కిప్ చేసినందుకు. సో మళ్ళీ చేద్దాం, ఆగండి. మళ్ళీ 18 టోకెన్స్. వావ్. 7 టోకెన్స్, పర్లేదు. 8 టోకెన్స్. బ్రో ఏదో గ్రాండ్ ప్రైజ్ తగిలేసింది. ఫైర్ బాల్ జుట్సు తగిలేసింది బ్రో. ఫ్రీగా ఏమీ ఇవ్వలేదు, డైమండ్స్ దొబ్బాడు, సో ఇచ్చాడు, వర్తే. మళ్ళీ బాబోయ్, ఇంకో టోకెన్స్ కూడా గట్టిగా ఇచ్చాడు బ్రో. నైస్ బ్రో, బాగా ఇచ్చాడు. సో ఇంక ఈ బండిల్ తగిలేస్తే బాగుండు. 220 టోకెన్స్ అయిపోయినాయి మనీ. బ్రో ఇంకోటి ఏదో తగిలింది బ్రో. అరే నీ అబ్బా, వాబోయ్. మదరా బండిలు ఇచ్చిండే వేరే లెవెల్ ఉండేది. బట్ విసిన్ కర్ర ఇచ్చాడు, బ్యాక్ ప్యాక్. పర్లేదు, గ్రాండ్ ప్రైజ్లు ఇచ్చాడు కదా. బట్ నా దగ్గర డైమండ్స్ అయిపోవచ్చు, 2000 డైమండ్స్ ఉన్నాయి. ఇంకా దీంట్లో ఏమి ఇవ్వడు అనుకుంటున్నా గ్రాండ్ ప్రైజ్. బట్ స్పిన్ చేద్దాం, ఒక్క నిమిషం ఆగండి. క్యారెక్టర్ చేంజ్ చేసుకొని వద్దాం. అదేదో ఉంటుంది కదా, యాడమ్ గన్ పెట్టుకుంటే అయిద్దని చెప్పి చేద్దాం. అది కూడా క్లియర్ కేజ్ కూడా చేద్దాం. క్లియర్ కేజ్ 3 టైమ్స్ కొట్టేసాను క్లియర్ కేజ్. చేతిలో కన్నింది బ్రో, మళ్ళీ రిచ్ అనుకుంటాడు, వద్దులే తీసేద్దాం. ఓకే, ఇప్పుడు స్పిన్ చేద్దాము. పెయిన్ ఈవెంట్ స్పిన్ చేద్దామా? ఓకే బ్రో, పెయిన్ ఈవెంట్ స్పిన్ చేద్దాం. దీంట్లో కూడా గ్రాండ్ ప్రైజ్ ఇచ్చేస్తాడు ఏదో ఒకటి. స్కిప్ కొట్టను, స్కిప్ కొడితే గట్టిగానే వచ్చినాయిలే కానీ, బట్ ఈసారి స్కిప్ కొట్టను. 8 టోకెన్స్. నా దగ్గర ఆల్రెడీ 250 టోకెన్స్ వచ్చేసినాయి బ్రో. ఇంకా 1600 డైమండ్స్లో ఇంకా చాలా టోకెన్స్ కావాలి. లిటరల్లీ 2 బండిల్స్ ఎక్స్చేంజ్ చేయాలంటే చాలా టోకెన్స్ కావాలి నాకు. బట్ చూద్దాం. 9 టోకెన్స్ ఇచ్చాడు. ఈ పెయిన్ దాంట్లో అస్సలు లక్ లేదనుకోండి బ్రో, టోకెన్స్ రావట్లా, ఏమీ రావట్లా. సో మేబీ ఒబిటో దాంట్లో ఏమన్నా రావచ్చేమో. ఒబిటో దాంట్లో కూడా టోకెన్స్ ఎక్కువ ఉన్నాయి, స్పిన్ చేద్దాము.
టోకెన్స్ తగిలే ఛాన్స్ ఎక్కువ అనుకుంటున్నాను, బట్ టోకెన్స్ కూడా ఎక్కువ ఇవ్వట్లేదు. 6 టోకెన్స్ ఇచ్చాడు ఓబిటో దాంట్లో కూడా. స్కిప్ చేస్తే 5 టోకెన్స్ వచ్చినాయి బ్రో, మరీ దారుణం ఇది. ఒక గ్రాండ్ ప్రైజ్ ఇవ్వు బ్రో, ఒకే ఒక్కటి, నేను వెళ్ళిపోతా. 7 టోకెన్స్ అంట బ్రో. ఈ డైమండ్స్ అన్ని మింగేస్తున్నాడు బ్రో. 9 టోకెన్స్ పర్లేదు. మదరా బండిలు వచ్చేస్తే సాల్ బ్రో, ఇంకా డైమండ్స్ అన్ని సేవ్ అయిపోతాయి. బట్ ఆడు ఇవ్వట్లేదే. బాబోయ్ ఏంటి బ్రో ఇది, ఇవ్వడేంటి బ్రో అసలు. నా దగ్గర ఉన్న డైమండ్స్ అన్ని అయిపోయినాయి. దీన్ని స్పిన్ చేద్దాం. ఇంకా దీంట్లో అసలు టోకెన్స్ వచ్చే స్కోప్ కూడా లేదు అసలు. వద్దు, ఇదే బెటర్, కొంచెం దీంట్లోనే తగులుతుంది. సో ఇంకా 520 డైమండ్స్ ఉన్నాయి. ఇవన్నీ రప్ప కొట్టేద్దాం ఇంకా స్పిన్లు. మన వల్ల కాదు ఇంత ల్యాగ్ అయితే, సో కొట్టేద్దాం ఇంకా. సిక్స్ టోకెన్స్ అంట, 7 టోకెన్స్ అంట. పర్లేదు, 15 టోకెన్స్ ఇచ్చాడు. బట్ బ్రో నా దగ్గర 400 టోకెన్స్ మాత్రమే అయినాయి. సో ఇంకేం చేసినా అవ్వదు. 70 డైమండ్స్ మాత్రమే ఉన్నాయి నా దగ్గర. ఇంకేం చేయాలంటే ఇంకా 20 డైమండ్స్ స్పిన్లు వేసుకుందాము. 20 డైమండ్స్ స్పిన్లోనే ఇంకా బండిలు ఎలాగో తగలదు అనుకో, తగిలిన బొక్క నాకు తెలిసి. బండిల్ తగిలేస్తే బాగుండు బ్రో. ఇప్పుడు ఈ బండిల్ తగిలేస్తే 400 టోకెన్స్ తో 2 బండిలు తీసేయచ్చు. పెయిన్ బండిల్, ఓబిటో బండిల్, మొత్తం నారూటో చాప్టర్ 2 బండిల్స్ అన్ని ఉంటాయి, ఒక్క ఇటాచి తప్ప. సో అది కూడా తగిలితే ఇటాచి తిప్పడానికి మోటివేషన్ వస్తుంది. సో చూద్దాం, లాస్ట్ స్పిన్ లో మదరా బండిల్ తగులుతుందా. తగిలితే ఇంకా ఇటాచికి కూడా ప్లాన్ చేద్దాం. తగులు భయ్యా 2 టోకెన్స్ బ్రో. సరేలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి. ఇంక అయిపోయింది, మన ఆశల మీద నిప్పులు పోసేసాడు. ఇంకొద్దు బ్రో, ఇది బొక్క, నా వల్ల కాదు. సో 412 టోకెన్స్ అయినాయి. ప్రాబ్లం ఏం లేదు, నాకు డైలీ డైమండ్స్ వస్తాయి కాబట్టి నేను ఈవెంట్ అయ్యేలోపు మెంబర్షిప్ ద్వారా ఒక నియర్లీ 10 days ఉన్నట్టుంది కదా ఈవెంట్. 9 days ఉంది. ఈ 9 daysలో నాకు యావరేజ్గా ఒక 500 డైమండ్స్ దాకా క్లెయిమ్ అయిపోతాయి. ఈ 500 డైమండ్స్తో నేను ఇంకా మళ్ళీ స్పిన్లు వేస్తాను. ఆ స్పిన్లతో ఇంకా టోకెన్లు వస్తాయి కదా, వాటితో ఎక్స్చేంజ్ చేసేస్తాను. మీరు చెప్పండి, మదరా బండిలో ఎక్స్చేంజ్ చేద్దామా? ఓబిటో అయితే ఇప్పుడు స్పాట్లో ఎక్స్చేంజ్ చేసేయచ్చు. మీరు కమెంట్ చేయండి, మదరా దాన్ని ఎక్స్చేంజ్ చేయాలా, ఓబిటో ఎక్స్చేంజ్ చేయాలా? నాకు ఓబిటో అంత వర్త్ అనిపించట్లేదు, బండిలు అంతేం బాగాలేదు. చూద్దామండి, యాడమ్ బాబాయ్కి అసలు బాగాలేదు. చూడండి బ్రో, అసలు ఓబిటో అంతేం బాగాలేదు. మదర్ అయితే షర్ట్ బాగుంది, కొంచెం షర్ట్ చాలా బాగుంది. యానిమేషన్ కూడా వస్తుందండి, కిల్ యానిమేషన్, ఇలాగా హ్యాండ్స్ వస్తున్నాయి. సో ఇది నేను పైన ఎక్స్చేంజ్ చేసుకుందాం. ప్రజెంట్ వచ్చేసి పెయిన్ ఎక్స్చేంజ్ చేసేద్దామా? ఓకే, లెట్స్ గో. పెయిన్ ఎక్స్చేంజ్ చేసేద్దాం. పెయిన్ నాకు చాలా నచ్చింది. సో ఫైనలీ గైస్, పెయిన్ బండిల్ ఎక్స్చేంజ్ చేసేసాను. ఇదంతా కష్టంతో కూడిన ఎక్స్చేంజ్. చాలా డైమండ్లు దొబ్బేశాడు, చాలా డబ్బులు దొబ్బేశాడు. ఇంకా ఎన్ని టోకెన్స్ కావాలి? 38 టోకెన్స్ కావాలి ఇంకా మదరా బండిల్ కోసం. స్పిన్ చేస్తాను, అది కూడా స్పిన్ చేసేసి మ్యాక్సిమం ఒక షార్ట్ వీడియో కింద చేసేసి పెట్టేస్తాను, ఆ సుజనా కూడా క్లెయిమ్ చేసుకునేది. సో ఈ రోజుతో ఇంతే గైస్, ఈ వీడియో ఎండ్ అయిపోతుంది. సో బాయ్. అండ్ గివ్ అవే గురించి చెప్పాలంటే గివ్ అవే కూడా ఇస్తాను. నేను ఏదైతే చెప్పానో ఆ గివ్ అవే గురించి అది 100% జెన్యూన్. మీరేం చేయాలంటే 100 likes టార్గెట్ని కంప్లీట్ చేయాలి. నేను గివ్ అవే ఎప్పుడు ఎలా ఇస్తాను అనేది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో 100 likes టార్గెట్ని కంప్లీట్ చేయండి. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. బాయ్.